బాక్సాఫీస్ దగ్గర కొత్త సినిమాలు ఈ వారం భారీగా రిలీజ్ అయినా కూడా ఎక్సలెంట్ ట్రెండ్ ను బాక్సాఫీస్ దగ్గర చూపెడుతూ దూసుకుపోతూ ఉంది పుష్ప 2 సినిమా. 15వ రోజు మంచి జోరును చూపించిన తర్వాత 16వ రోజు సినిమాకు కొత్త సినిమాల నుండి పోటీ ఎదురైనా కూడా అన్ని చోట్ల మంచి బుకింగ్స్ ట్రెండ్ నే చూపెడుతూ ఉంది ఈ సినిమా. శుక్రవారం పూట తెలుగు రాష్ట్రాల్లో కొత్త సినిమాలు వచ్చినా కానీ బుకింగ్స్ పరంగా పుష్ప 2 ట్రెండ్ సాలిడ్ గానే కొనసాగుతూ ఉండగా ఆల్మోస్ట్ 15వ రోజుకు సిమిలర్ రేంజ్ ట్రెండ్ ను ఓవరాల్ గా బాక్సాఫీస్ దగ్గర చూపెడుతూ ఉంది ఈ సినిమా. దాంతో తెలుగు రాష్ట్రాలలో ఈ రోజు సినిమా 1.5 అటు ఇటుగా షేర్ అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా తమిళనాడు, కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో మాత్రం సినిమా షోలు కొత్త సినిమాలలో ఆయా ఏరియాలలో రిలీజ్ అయిన కొత్త సినిమాల వలన భారీగా తగ్గాయి. దాంతో అన్ని చోట్ల కలుపుకొని మరో 50-60 లక్షల వరకు షేర్ అందుకునే అవకాశం ఉన్న ఈ సినిమా హిందీ కలెక్షన్ల విషయానికి వచ్చేసరికి ఈ రోజు కొంచెం డ్రాప్స్ అటు ఇటుగా కనిపిస్తూ ఉన్న ఓవరాల్ గా ట్రెండ్ నిన్నటికి సిమిలర్ గానే ఉండటంతో 13 నుండి 14 కోట్ల వరకు నెట్ కలెక్షన్ ను మరోసారి అందుకునే అవకాశం అయితే ఉందని చెప్పాలి. మొత్తం మీద ఓవర్సీస్ లో కలెక్షన్లు పర్వాలేదనిపించే విధంగా ఉండటంతో బాక్సాఫీస్ దగ్గర సినిమా 16వ రోజు వరల్డ్ వైడ్ గా 9 కోట్లకు అటు ఇటుగా షేర్ అందుకునే అవకాశం ఉంది. ఫైనల్ ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కనుక బాగుంటే 9.5 కోట్లకు నుండి మరోసారి 10 కోట్ల మార్కు షేర్ ను అందుకునే అవుట్ రేట్ ఛాన్స్ కొద్ది వరకు ఉంది సినిమాకు. మరి మొత్తం మీద సినిమా బాక్సాఫీస్ దగ్గర ఇప్పుడు 16 రోజుల్లో సాధించే అఫీషియల్ కలెక్షన్ వివరాలు ఏ విధంగా ఉంటాయో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.